హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది. అదే ఫ్రెండ్స్, జతిన్ని హాస్టల్కి జాయిన్ చేస్తున్నాం కదా, సో ఆ వ్లాగ్ అన్నమాట. సో జతిన్ అయితే హాస్టల్కి వెళ్ళిపోయాడు. నేను ఇంకా హాస్టల్ వెళ్ళిన తర్వాత ఈ వీడియోను తీస్తున్నాను కాబట్టి వెళ్ళిపోయాడు. పాపం వాడి ఏమున్నాయి హాస్టల్కి ఏమేమి పెట్టామన్నది చూపిస్తున్నాను. 2 బెడ్షీట్స్, ఇంకా బ్లాంకెట్, పేస్టు, బ్రష్, బకెట్, జగ్గు అన్నీ, ఇంకా సోపు, అట్లాంటివన్నీ హాస్టల్లో ఒక్క మనిషికి ఇన్ని వస్తువులు అవసరమవుతాయా అని చెప్పేసి నాకైతే వీడిని హాస్టల్ పంపిస్తే అవన్నీ సదురుతుంటే అనిపించింది. సో అవన్నీ పెట్టామన్నమాట. అన్నీ తీసుకొచ్చి పెట్టినాము. బట్టలు ఒక క్లాత్స్ ఏంటి అంటే ఎక్కువ పెట్టద్దన్నారు, ఒక 3 జతలే పెట్టమన్నారు. నేనైతే ఇంకా ఎక్కువనే పెట్టినాను. అవన్నీ సదురుతున్నాను అన్నమాట. పాపం అవన్నీ సదురుతుంటే నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఇంకా మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నాము అందరము. వాడు వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఎలా ఉంటాడో అని చెప్పేసి భయం. ఉంటాడు అంటే వాడు ఉండగలుగుతాడు, బట్ అక్కడ ఉండే పిల్లలు అంటే చాలామంది ఎట్లా అంటే పిల్లలు కోతులు ఉంటారు కదా, వేరే వాళ్ళని ఏదో ఒకటి అనడము ఇట్లా చేస్తారు కదా. సో అందుకని భయం అన్నమాట. మొత్తానికైతే వాళ్ళ లగేజ్ అయితే సదిరేసినాను. ఇంకా వెళ్ళే టైం వచ్చింది, ఏడుస్తున్నాను. నాకైతే అసలు 2 డేస్ కంటిన్యూగా ఏడ్చినాము. ఇంకా అందరము చాలా బాధ అనిపించింది పాపం వాడు వెళ్ళిపోతుంటే. సో వెళ్తున్నాము, అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే కూడా ఏడుపు వస్తుంది. కానీ తప్పదు కదా అండి, వాళ్ళ పిల్లలకి ఏమంటారు, అందరు పిల్లల్ని వెయ్యరు, బట్ ఎందుకు నేను కూడా వేయకపోతుంటే, ఎందుకు వేస్తున్నానంటే వాడు నాకు మాట్లాడుతుంటే కూడా ఏడుపు వస్తుంది. అంటే చిన్నపిల్లలతో అంటే ఇప్పుడు చిన్నోడే కదా, వాడితో వీడు ఉండి వాడితో ఫ్రెండ్షిప్ చేసి ఇంకా ఆడుకోవడానికి కానీ ప్రతిదానికి ఎవరు లేక వాడితోటే ఉండి వాడిలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంటే మైండ్ మ్యాచ్యూర్ అనేది వాడే ఏజ్ వరకే ఉంటుంది. సో అలా నాకు భయం వేసింది అనమాట. ఏంటి వీడు ఇలానే చేస్తున్నాడు, వీడు వాని సైజు వాడంతా ఏజ్ లాగే బిహేవ్ చేస్తున్నాడు, పెద్దగా అయ్యే వరకు కూడా ఇలానే ఉంటాడేమో, ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి భయం వేసి నేను హాస్టల్లో వేసినాను. అంటే ఎవరితో ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది, వాళ్ళకి ఎలా ఉండాలి, అసలు అందరు ఎలా ఉంటారనేది కూడా హాస్టల్లో వేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతాడు, వాడికి తెలుస్తుంది అన్నీ ఏది ఏంది అనేది అని చెప్పేసి హాస్టల్లో వేసినాను. బట్ చాలా అంటే చాలా చాలా బాధపడ్డాము వేసినాం. కానీ వేసిన తర్వాత కూడా ఇంకా 2-3 డేస్ మేము బ్యాగ్ తీసుకొచ్చుకోవాలన్నంత బాధ అయిపోయింది. మొత్తానికైతే హాస్టల్ దగ్గరికి వచ్చేసినాము. ఇదే వాడి స్కూల్ అన్నమాట. స్కూల్ కమ్ హాస్టల్ 2 ఉన్నాయి. సో ఎలా ఉంటాడో ఏంటో అనుకుంటే కొంచెం పర్లేదు, బట్ కాల్ చేసినప్పుడల్లా నేను వస్తానంటున్నాడు. ఇక్కడికి రాగానే స్కూల్ అనమాట, ఇది దిగగానే అక్కడున్న వాచ్మెన్ ఏమన్నాడు, పిల్లలు ఎవ్వరు రాలేరన్నాడు. ఇంకా సో అదొకటి వాడికి డిసప్పాయింట్ లాగా అయిపోయింది. అమ్మ ఎవరు రాలేరంట, నేను వచ్చేస్తా, సండే వస్తాను అని చెప్పడము అట్లా అయిపోయింది. లేదు అని చెప్పేసి నేను మళ్ళీ బెదిరించి వాడికి కొంచెం ముందు, అందరికంటే ముందు వెళ్తే ముందే కొంచెం మంది పిల్లలతో ఉంటే కొంచెం అలవాటు పడతాడు అని నా ఒపీనియను. సో అయినా సరే అని చెప్పేసి ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ అలా ఉంటే తీసుకెళ్ళి జాయిన్ చేశాము. సో ఇదంతా స్కూల్ అనమాట, చాలా పెద్ద ఉంది అసలు స్కూల్. ఎంట్రన్స్లో సరస్వతి దేవి. సో లోపలికి వెళ్తే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఆఫీస్ రూము, ఇంకా హాస్టల్ అన్నమాట. ముందుకంతా ఇంతకుముందు పాతగా ఉన్న స్కూల్ని వీళ్ళు ఏమంటారు, ఇట్లా ఈ ముంగట ఉన్న రూమ్స్ అన్నీ అది పాత స్కూల్ అన్నమాట. సో వేరే వాటికి యూజ్ చేస్తున్నారంట. చాలా పెద్ద ఉంది. ఇంకా కొత్తగా బిల్డింగ్ కట్టారు, అది లోపలికి ఉందన్నమాట. చాలా పెద్ద ప్లేస్లో కట్టారు. చూపిస్తాను వాడి స్కూల్ ఎలా ఉందో. ముందైతే సార్ దగ్గరికి వెళ్ళి మేము వచ్చినాం జాయిన్ కావడానికి అని చెప్పేసి మనం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారనమాట. ఆ నెంబర్ని తీసుకొని వెళ్ళి మనము హాస్టల్ వార్డెన్కి ఇస్తే అక్కడ వాళ్ళు వీన్ని జాయిన్ చేసుకుంటారనమాట. సో మేము ఇక్కడ వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటున్నాము. స్కూల్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇదంతా పాత స్కూలు. సో ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మాకు నెంబర్ ఇచ్చారు వాడిది 07 అన్నమాట.
సో ఆ 7 అనే నెంబర్ని మొత్తం అన్నీ మన డ్రెస్సెస్ పైన అన్నీ మనం ఎన్ని వస్తువులు తీసుకెళ్తే అన్నింటిపైన రాస్తారంట. ఇదంతా ప్లే గ్రౌండే, డైలీ ఈవినింగ్ ఆడుకోవడానికి చాలామంది పిల్లలు ఉంటారు కదా. సో అదంతా ఇక్కడంతా పిల్లలు కూర్చొని అన్నం తింటారు లంచ్ టైంలో. అలా యూజ్ చేస్తున్నారు పాత స్కూల్ని. మొత్తానికైతే రూమ్ ఇది కాదు వాడిది, పర్మనెంట్గా కాదు. కొంతమంది పిల్లలు వచ్చారు కాబట్టి అందరిని ఒక దగ్గర ఉంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళని షిఫ్ట్ చేస్తారనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉంచారు పిల్లల్ని, పెద్ద పిల్లలు ఉంటారంట ఇక్కడ. సో వాడికి కింద మేము బెడ్ తీసుకున్నాం, పైన నుంచి పడిపోతాడని మళ్ళీ అదొక భయము. వాడు ఎప్పుడు ఉండే రూమ్ బెడ్స్ అయితే ఇలా ఉంటాయి, మనం బెడ్ కాట్ తీసుకొచ్చుకొని వేసుకోవాలన్నమాట. సో స్కూల్లో చెట్లు అయితే చాలా ఉన్నాయి, నిజంగా స్పేషియస్గా ఉంది, బాగుంది. ఆడుకోవడానికి ప్లేస్ కానీ ప్రతిదీ బాగానే ఉంది. చూసినాం మొత్తము, అన్నీ బాగానే అనిపించినాయి. సో ఇక్కడ జతిన్ నెంబరు వాడు పెట్టె పైన రాస్తున్నారు. ఈ పెట్టెలు ఏం చేస్తారని నేను ఇన్ని డేస్ అనుకునేదాన్ని. ఈ రోజుల్లో కూడా ఈ పెట్టెలు వాడుతున్నారా, అసలు ఏం చేసుకుంటారు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు జతిన్ని హాస్టల్లో వేస్తే కానీ నాకు తెలియలేదు హాస్టల్కి యూజ్ చేస్తారని. వాడి నెంబర్ ఇంకా డ్రెస్సెస్ పైన, షార్ట్స్, ఇంకా మనం తీసుకెళ్ళిన ప్లేటు, గ్లాసు, కప్పు ఉంటాయి కదా, ఆ వాటిపైన అన్నింటి మీద రాస్తున్నాడు. నేను పట్టుకొని నిల్చున్నాను, ఇంకా తను ఒక్కొక్కటిగా ఇస్తుంటే రాసుకుంటూ అక్కడ పెడుతున్నాడు. ఇంకా అన్నింటిపైన రాయడానికి చాలానే టైం పట్టింది. మేము ముందు రోజు వెళ్ళాం కాబట్టి మాకు ఒక లక్ ఏంటంటే క్యూ లేదు, మేమే ఉన్నాం కాబట్టి అన్నీ రాయించుకున్నాం. నేను నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అయితే చాలా ఉండే క్యూ. ఇక్కడ వాడికి పెట్టే ఆ ప్లేస్లో పెట్టి ఎలా తీసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను వాడికి. మా వాళ్ళేమో వీళ్ళు మాతో వచ్చి మొత్తం పైన ఆడుతున్నారు. వద్దురా అట్లా చేయొద్దంటే ఇంకా వాళ్ళు వినరు కదా, వదిలేసినాము. బెడ్ పైన అంతా తిరుగుతున్నాడు. వాడికేమో అన్ని బకెట్ ఎలా తీసుకెళ్ళాలి, స్నానంకి ఎలా వెళ్ళాలి, లాక్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇలా అన్నీ చెప్తూ ఉన్నాను. పాపం వాడిని చూస్తుంటే అయ్యో వీడు ఎలా ఉంటాడో ఏమో అని అనిపిస్తుంది. బాగా అమాయకుడు, అంటే అరుస్తాడు కానీ చిన్నోడి పైన మరి వీడికి ఏం తెలియదు అనమాట. ఇక్కడ వేసుకున్నాం మేమైతే బెడ్ పైనకి ఎందుకు అని చెప్పేసి కిందనే వేసుకున్నాము. సో బెడ్ ఎలా మళ్ళీ పడుకొని లేచిన తర్వాత ఎలా పెట్టేసుకోవాలి, క్లోజ్ ఎలా చేయాలి అనేది ఓపెన్ అట్లనే ఉంచకుండా క్లోజ్ చేసుకోవాలి అని చెప్పి నేను చూపిస్తున్నాను వాడికి. ఏవేవి ఎక్కడ పెట్టుకోవాలి, బ్రష్ చేసిన తర్వాత అలా అన్నీ చెప్తూనే ఉన్నాను. బట్ ఎక్కడనో ఒక భయం అన్నమాట, పాపం వీడెట్లా అనేది. సో మొత్తానికైతే అంతా అయిపోయింది. ఇంకా వాడు లోపల వాళ్ళ స్కూల్ అంతా చూస్తున్నాము. ఇక్కడ ఇదన్నమాట స్కూల్, మెయిన్గా స్కూల్ ఇది. అక్కడ ఉన్నాయేమో హాస్టల్స్ రూమ్స్, ఇది మొత్తం స్కూల్ అనమాట, చాలా పెద్దగా ఉంది. ఏమో చూద్దాం స్కూల్ ఎలా ఉంది అనేది. చూస్తే బాగానే రివ్యూ ఉంది అన్నమాట, ఈ స్కూలు చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో వేసేసినాము. ఇంకా వేసిన తర్వాత ఏం చేయలేం కాబట్టి పెద్ద పెద్ద ర్యాంక్స్ రావాలని ఏమి వేయలేదు నేను హాస్టల్లో. వాడు కొంచెం బాగుండాలి, మైండ్ మెచ్యూర్ కావాలి, బాగా చదువుకోవాలి అంతే. మరీ పెద్ద ర్యాంక్స్ రావాలి అలా అని ఏం లేదు. నార్మల్ స్టూడెంటే కాబట్టి యావరేజ్గా వాడికి కొంచెం అర్థమయ్యేలాగా చెప్తే వాడు చదువుకునేలాగా ఉంటే చాలు. నాకైతే అంతే అనిపిస్తుంది. మొత్తానికైతే వాడు వెళ్ళే టైం వచ్చింది. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టుకొని అన్నీ చెప్తున్నాను అన్నమాట. అట్లా డల్గా ఉండొద్దు నాన్న, బాగుండాలి అనుకుంటూ చెప్తూ ఉన్నాను. సో వాడు ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికైతే 4-5 డేస్ అయ్యింది వాడు హాస్టల్కి వెళ్ళి, బాగానే ఉంటున్నాడు. వన్స్ మళ్ళీ ఇంటికి వస్తే ఏం చేస్తాడో అప్పుడు చూడాలి. ఇక్కడైతే వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు, ప్లేస్ ఎక్కువ ఉందని. ఒకసారి ఫుడ్ ఎలా ఉందో అని చెప్పేసి ఫుడ్ కూడా తినిపించాము. మాకైతే బాగానే అనిపించింది, ఫుడ్ కూడా బాగా చేశారు. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది అని రివ్యూ, అది కూడా చూసుకోవాలి కదా, మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి ఫుడ్ అనేది. సో తినిపించేసినాము. ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ఇంకా జాగ్రత్తలు చెప్తున్నాం అన్నమాట. సో జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్తున్నాము. ఎలా ఉంటాడో చూడాలి. ఇంకా పాపం లడ్డుగాడు దగ్గరున్నప్పుడు తెలియదు కదా ఎవరి విలువైనా, దూరం అయితేనే తెలుస్తుంది. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం, చాలా ఏడుస్తున్నాం వాడి కోసము. వాడు ఏడుస్తున్నాడంట. సో వెళ్ళిపోయే టైం వచ్చింది ఇంకా అని చెప్పేసి వెళ్తున్నాము. వాడికి బాయ్ చెప్పుకుంటూ
చాలా ఏడ్చిండంట. మేము వచ్చిన తర్వాత 1 అవర్ ఏడ్చిన మమ్మీ అని చెప్తున్నాడు కాల్ చేసి. ఇంకా బాధ అనిపించింది, బట్ ఏం చేయలేం కదా. అక్కడ నిల్చున్నాడు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. చాలా ఇంకా తట్టుకోలేనంత బాధ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ 2 డేస్కి వచ్చినాము. సో జతిన్ కోసం వెయిటింగ్ అనమాట. వాడు ఎలా ఉన్నాడని వస్తున్నాడు వాడు. వాడిని చూసిన తర్వాత మేము చాలా రిలాక్స్ అయినాం ఆ రోజైతే. ఇంకా ఎలా ఉన్నావు నాని అంటుంటే వాడు అక్కడ నుండి వస్తుంటే అయ్యో పాపం వీడికి ఎవరు లేరు, మేము ఇలా ఉండి కూడా ఇలా వదిలేసినామా అని అనిపించింది వాడిని హాస్టల్లో వేస్తుంటే. బట్ వాడి ఫ్యూచర్ వాడికి ఇవ్వాలి, మన కోసం ఆలోచించుకోవద్దు కాబట్టి ఇంకా వదిలేసినాము. వాడు ఇంకా వచ్చి పట్టుకుంటాడు అనుకుంటే వాడు కలిసిపోయిండు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. నన్ను పట్టుకోమంటే కూడా పట్టుకోవట్లేదు, వాటర్ బాటిల్ నింపుకుంటానని చెప్తున్నాడు. సో ఇలా అయితే వాటర్ నింపుకున్నాడు, పక్క నుండి వస్తున్నాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాత్రం అసలు మాట్లాడుకోలేదు. నిజంగా అన్నదమ్ములు అంటే శత్రువుల్లా ఉంటారా, ఇలానే ఉంటారా ఎప్పటికీ అని అనిపించేలా ఉంది. పెద్దగా అయిన తర్వాత వాళ్ళే మంచిగా అవుతారు, బట్ ఇప్పుడు మాత్రం అసలు వీళ్ళిద్దరు అసలు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేరు. ఇంకా అందరినీ పట్టుకోకుండా ఫస్ట్ ఉరికొచ్చి వాళ్ళ చెల్లిని మాత్రం పట్టుకున్నాడు. ముద్దులు పెట్టిండు. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టి చాలాసేపు 2 అవర్స్ ఉన్నామన్నమాట. ఆ రోజు బాగా రిలాక్స్ అయినాం మేము. ఇంకా వాడిని చూసి వాళ్ళ డాడీ ఇంకా వాడిని పట్టుకొని ముద్దులు పెట్టి కొరికి 2 డేస్ అయిపోయింది నాని ఎలా ఉన్నావు అని చెప్పేసి అన్నీ అడుగుతున్నాడు. ఫుడ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా అడుగుతున్నాం అన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి, ఫుడ్ కూడా బాగానే ఉంది అని చెప్తున్నాడు వాడు. అన్నీ చెప్తూ ఉన్నాడు. ఇంకా ఇలా అయింది, ఈరోజు ఇలా అయింది, ఇది తిన్నాం అది తిన్నామని చెప్పేసి ఆడుకుంటున్నారంట వాళ్ళ ప్రిన్సిపల్ సారు వాడు మంచిగా ఆడుకుంటున్నాం. మేము క్రికెట్ ఆడుకుంటున్నాం, వాలీబాల్ ఆడుకుంటున్నాము, సార్తోని ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో మాకు హ్యాపీ అనిపించింది. పోనీలే వీడు ఏడవకుండా బాగానే ఉంటుండు కదా అని. ఈ చెల్లినైతే బాగా మిస్ అవుతారు, బాగా కనెక్టింగ్ వాళ్ళకు ముగ్గురికి. ఇంకా వాడిని ఎలా ఉన్నావు అని చెప్పేసి నేను ముద్దులు పెట్టుకొని వాడిని అడుగుతున్నాను అన్నీ, ఎలా ఉంది నాన్న, మరి వస్తావా అంటే రాను ఉంటా అంటున్నాడు వాడు. అంటే వాడికి నచ్చితేనే కదా ఉంటా అనేది. ఇంకా హోమ్సిక్ ఇంటికి వచ్చినప్పుడు చూడాలి. సో వాడి కోసం 2 డేస్కి కానీ నేను బిర్యానీ చేసుకొని వచ్చినాను. వాడు తింటా అన్న కానీ లేదు నేనే తినిపిస్తా అని తినిపించుకొని వానికి నా ప్రేమను ఇలాగైనా చూపించాలి అన్న, అంటే నాకు అటు దూరమైందన్న బాధ బాగా ఎక్కువైపోయింది. అందరి మదర్స్కి ఉండేదే, బట్ ఇంకా వాడికైతే ఇక్కడ తినిపించినాను. వాళ్ళ తమ్ముడు కూడా వాడి ఇంటి దగ్గర తినలేదన్నమాట. నేను అన్నతోటే తింటా, స్కూల్లోనే తింటా అని చెప్పేసి వాడు కూడా తింటున్నాడు. సో ఇక్కడ కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాం. ఇదండి జతిన్ హాస్టల్ వ్లాగ్. ఉంటా మరి, బాయ్ బాయ్.